నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం బీహార్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఆధార్ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలంటూ ఈసీకి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన కొనసాగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో గోదావరి తాగునీటి పథకాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రాజధానిలో తాగునీటి సమస్యతో పాటు నల్గొండ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని వెల్లడి ముగ్గురు ప్రధాన కార్యదర్శులు 8 మంది ఉపాధ్యక్షులతో బీజేపీ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు 7 మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్రావు గ్రూప్ 1 పిటిషన్లపై రేపు తీర్పు వెలువరించనున్న హైకోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం దసరా సెలవులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి పాఠశాలలకు 28 నుంచి కాలేజీలకు సెలవులిస్తూ ఉత్తర్వులు జారీ సోషల్ మీడియాపై నిషేధంతో నేపాల్లో ఆందోళన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ లక్షలాది మంది యువత నిరసన పోలీసుల కాల్పుల్లో 14 మంది మృతి 100 మందికి గాయాలు ఇక వివరాలు భారత 17 ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది రేపు న్యూఢిల్లీలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీ పై సాధిస్తుందో ఎవరికి మద్దతిస్తున్నారు ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది రేపు పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టనుంది గత నెలలో జగదీప్ ధన్కడ్ అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు దీంతో ఉపరాష్ట్రపతి పదవికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలకు గత నెల 7న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది నామినేషన్ దాఖలు చేయడానికి ఆగస్టు 21వ తేదీ వరకు గడువు విధించింది నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఆగస్టు 25తో ముగిసింది ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది ఆయనను అనుపాత్ర ప్రాతినిధ్య వ్యవస్థ ద్వారా ఒకే బదిలీ ఓటు ద్వారా ఎన్నుకుంటారు ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగానికి పైగా కలిగి ఉండాలి ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ లభించకపోతే అత్యల్ప సంఖ్యలో ఓట్లు ఉన్న అభ్యర్థిని తొలగించి అతని బ్యాలెట్ పత్రాలను తదుపరి అందుబాటులో ఉన్న ప్రాధాన్యతలకు బదిలీ చేస్తారు అభ్యర్థి మెజారిటీ సాధించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఈ ఎన్నికల్లో ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది ప్రస్తుతం లోక్సభలో 542 మంది సభ్యులు రాజ్యసభలో 233 మంది సభ్యులు ఉన్నారు ఎలక్టోరల్ కాలేజ్లో పార్లమెంట్ ఉభయ సభల్లోని మొత్తం 788 మంది సభ్యులు ఉన్నారు ఉపరాష్ట్రపతిగా గెలవడానికి మెజారిటీ మార్క్ 391 ఎన్డీఏకు 425 మంది ఎంపీలు ఉన్నారు ఎన్డీఏ కూటమికి 324 మంది మద్దతుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాధాకృష్ణన్కు మద్దతు తెలిపింది హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ తన మద్దతును జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రకటించింది ఈ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు భారత రాష్ట్ర సమితి ప్రకటించింది దీంతో 4 సభ్యులు ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేదు 7 ఎంపీలున్న బిజు జనతాదళ్ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు ప్రకటించింది శిరోమణి అకాలీదళ్ జోరం పీపుల్స్ మూవ్మెంట్ మిజోరాం వంటి పార్టీలకు ఒక్కొక్క సభ్యులు ఉన్నారు విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ ప్రకటించినప్పటికీ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆ పార్టీతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆమె ఎవరికి ఓటు వేస్తారనే దానిపై స్పష్టత లేదు స్వతంత్ర అభ్యర్థులు ఇతర పార్టీ సభ్యులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ రేపు జరగనున్న భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది ఎన్డీఏతో పాటు ఇండియా కూటమి కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని అందుకే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంబించాలని నిర్ణయించినట్లుగా ఆ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి తెలిపారు అన్ని విధాలుగా ఆలోచనలు చేసి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా వారు తెలిపారు తెలంగాణ రాష్ట్ర రైతులు తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నారని యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని యూరియా కొరతను తీర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశామన్నారు తాము ఎన్నిసార్లు అభ్యర్థించినా అధికార ప్రతిపక్షాలు రెండు కూడా రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని అన్నారు
ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే సరైన నిర్ణయమని పార్టీ అధినేత కేసీఆర్ కూడా భావిస్తున్నారన్నారు. Taken a conscious decision to abstain from the election. The reasons are very compelling. Our party leadership has been insisting that Telangana farmers today are in a state of crisis for shortage of fertilizer, in particular urea. We requested Government of India repeatedly. We requested the state government, but in spite of all these such severe and our regular requests, both the governments have failed to address the farmers' issue. So, since there is no nota available on the ballot paper, so abstaining from this election should be treated as none of the above, and this is the way we register our protest against the farmers' distress in Telangana. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వారు కాదని, ప్రజాస్వామ్యం గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తికి ఓటు వేయకపోవడం, ఎన్నికలకు దూరంగా ఉండటం చూస్తుంటే లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా భారత రాష్ట్ర సమితి అవసరం లేని పార్టీగా మారిపోయిందన్నారు. టీఆర్ఎస్ పేరుతో ఆవిర్భవించి బీఆర్ఎస్గా మార్చినప్పుడే తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టిందన్నారు. యూరియా ఇవ్వనందున ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ తీరును విమర్శించారు. He was first of all B. Sudarshan Reddy, ex-Justice of Supreme Court. He is not from any political outfit. He is a neutral person who is contesting election to save this constitution, to save the democracy. Even it comes to our state, definitely being a Telanganite, TRS party, that is Telangana Rashtriya Samiti, which was initially existing with the sentiment of Telangana, finally got cleared that they lost not only sentiment of Telangana, their Telangana hood itself. They are not connected to Telangana anymore because they are not supporting the candidate and they are trying to restrain from the elections, keeping away from themselves. Because if they keep away from an election for reasons like not giving urea, for reasons like that ruling parties are harassing their cadre, which are not valid reasons for the keeping away from the election. బిహార్ సమగ్ర ప్రత్యేక సవరణలో ఆధార్ను కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే అదే సమయంలో ఆధార్ పౌరసత్వానికి మాత్రం ధృవీకరణ కాదని పేర్కొంది. అక్రమ వలసదారుల సమస్య దృష్ట్యా అవసరమైన వేళ ఎన్నికల కమిషన్ సదరు ఆధార్ సరైనదేనా అనేది తనిఖీ చేయవచ్చని వెల్లడించింది. రాష్ట్రీయ జనతాదళ్, ఎంఐఎం ఇతర పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనానికి తమ వాదనలు వినిపించాయి. దీనికి సంబంధించి నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో చేర్చడానికి లేదా తొలగించడానికి ఆధార్ను కూడా కమిషన్ ప్రకటించిన ధృవీకరణ పత్రాల జాబితాలో 12వ పత్రంగా పరిగణించాలని పేర్కొంది. మహిళలు, పిల్లలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జయప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇతర ఆరోగ్య సంస్థల్లో 75,000 ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్య అవసరాలకు ఈ శిబిరాల్లో ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్య నిపుణులు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్నులో తీసుకువచ్చిన సంస్కరణలు టెక్స్టైల్స్ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. మానవ నిర్మిత ఫైబర్పై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించడంతో పాటు మానవ నిర్మిత నూలుపై పన్నును కూడా 12% నుంచి 5% తగ్గించారు. ఫలితంగా వస్త్రాల ధరలు మరింతగా తగ్గి సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల ప్రజలకు మరింత ఊరట కలిగిస్తుందని చెబుతున్నారు. ధరలు తగ్గడంతో గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు వస్త్రాలకు డిమాండ్ పెరుగుతుందని,
ఫలితంగా టెక్స్టైల్స్ రంగంలో ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయంటున్నారు. అంతేకాకుండా ఈ రంగానికి సంబంధించిన అన్ని రకాల పన్నులు 5% స్లాబ్ కిందికే వచ్చే అవకాశం ఉండడంతో భారత్ నుంచి ఎగుమతులు కూడా పెరుగుతాయి అని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. విపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీ పునర్జీవంలో భాగంగా ఉస్మాన్ సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి గోదావరి త్రాగునీటి పథకం తీసుకొచ్చినట్లుగా తెలిపారు. వరద నియంత్రణ కోసమే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించారని అన్నారు. అలాగే తాగునీటి సమస్య పరిష్కరించడానికే పీజేఆర్ పోరాటాలు చేశారని సీఎం గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరారన్నారు. నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారమే కాకుండా నల్గొండ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొద్దిసేపట్లో నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు, భువనగిరి ఎమ్మెల్యే. వాళ్ళందరూ అన్న మూసీ నది హైదరాబాద్ నగరానికి తాగునీరుని ఇవ్వడం కాదు, ఈ రోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది, దీని ప్రక్షాళన చెయ్యాలి. మీరు ఏ విధంగా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన ఆనాడే మాట ఇచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం. మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం. దాదాపుగా 4-5 టీఎంసీలు మూసీ ప్రక్షాళనకు వాడి ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాద్ నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా, హైదరాబాద్ ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసీలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా, ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం. ఇప్పుడు ప్రకటనలు. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా, నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త, ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. 4-5 రోజుల నుంచి జ్వరంగా ఉంది. తల, శరీరంలోని జాయింట్లు, కళ్ళ వెనుక కూడా నొప్పిగా ఉంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా. ఇవి డెంగూ లక్షణాలు. డెంగూనా? భయపడొద్దు. డెంగూ ఒక సాధారణ వైరల్ జ్వరం. తగిన చికిత్సతో పాటు ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంట్లోనే నయమైపోతుంది. చాలా తక్కువ కేసుల్లో జ్వరం తగ్గిన తర్వాత కూడా రక్తస్రావం లేదా బీపీ తగ్గిపోతే ఆసుపత్రిలో తప్పనిసరిగా చేర్పించవలసి ఉంటుంది. డెంగూ లక్షణాలు కనిపిస్తూనే డాక్టర్ని కలవండి. రక్త పరీక్ష చేయించుకోండి. డెంగూ నుంచి రక్షణ పొందండి. వార్తలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఔటర్ రింగ్ రోడ్డు అనుసంధానిస్తూ కోకాపేట నియో పోలీస్ వద్ద నిర్మించిన ట్రంపెట్ జంక్షన్ అందుబాటులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కోకాపేట ట్రంపెట్ ఇంటర్చేంజ్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో నియో పోలీసు లేఅవుట్లోని జనాభాను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందుకోసం 80 కోట్లతో అత్యాధునిక శైలిలో ఈ ట్రంపెట్ జంక్షన్ను నిర్మించింది. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. మూల్యాంకన సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం గతంలో తీర్పును రిజర్వ్ చేసింది.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం దేశానికి అవసరమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి బట్టి మాట్లాడారు. ఎన్నికల్లో కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ లేదా ప్రభుత్వంలో ఏదో ఒక పదవి లభిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టే కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రిమండలి అంతా సహకరిస్తుందని స్పష్టం చేశారు. కాగా బీసీలకు 42% రిజర్వేషన్లు అందించేందుకు సవాళ్లను ఎదుర్కొంటూ న్యాయం కోసం ముందుకు సాగుతున్నట్లుగా వెల్లడించారు. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ పరిమితిని బీఆర్ఎస్ ఏర్పాటు చేసిందని, 42% రిజర్వేషన్ బిల్లును బీజేపీ రాష్ట్రపతి వద్ద ఆపిందని విమర్శించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ కుట్ర దాగి ఉందని బట్టి విక్రమార్క ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం సవరించిన డిపిఆర్ ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, మహారాష్ట్రతో చర్చలకు షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. ఇవాళ నీటిపారుదల శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం ముందు బ్యారేజ్ల భద్రత, వినియోగాన్ని నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సమ్మక్క సారక్క ఆనకట్ట విషయంలో ఈ నెల 23న టీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. నివేదిక సమర్పణతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసీ పొందేందుకు ప్రయత్నాలు చేయాలని అధికారులకు ఆదేశించారు. పీఎంకేఎస్వై పథకం ద్వారా నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. కాగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల పునరుద్ధరణలో ఎస్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ఇంద్రమిల్ల నిర్మాణానికి విరివిగా రుణాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. ప్రజాభవన్లో స్టేట్ లెవెల్ బ్యాంకర్లతో బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక సేవా రంగాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉందని, కర్ణాటక, హర్యానాను అధిగమించి తెలంగాణ ఈ రికార్డు సాధించిందన్నారు. అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేలా బ్యాంకర్లు రుణ సహకారం అందించాలని సూచించారు. ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలంటూ రైతులను ఒత్తిడి చేయవద్దని బ్యాంకర్లకు బట్టి విక్రమార్క సూచించారు. State government is very particular about overall development of agriculture sector, as it is backbone of the economy, and brought out various initiatives such as crop loan waiver for eligible farmers up to 2 lakhs, Raitu Bharasa scheme investment support, bonus to farmers for eligible crops, implementation of major and medium irrigation projects, 24/7 free power to agriculture sector, and other these kind of initiatives are resulting in increase in the share of agriculture and allied sectors. We appeal to banks for extending all the support to Indira Mahila Shakti scheme for empowerment of self-help group women by extending credit to potential income generating initiatives. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించింది. 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, తులా వీరేందర్ గౌడ్, వేముల అశోక్ను నియమించినట్లుగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెల్లడించారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బూరా నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారు శాంతికుమార్, కొల్లి మాధవి, జయశ్రీ, బండా కార్తికరెడ్డి, రఘునాథరావు, కళ్యాణ్ నాయక్లను నియమించినట్లుగా తెలిపారు. వీరితో పాటు 7 మోర్చాలకు కూడా రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మేకల శిల్పారెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడిగా గణేష్ కుందే, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బసవపురం లక్ష్మీనరసయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నెనావత్ రవినాయక్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా గంధమల్ల ఆనంద్ గౌడ్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సర్దార్ జగ్మోహన్ సింగ్, అధికార ప్రతినిధిగా ఎన్వి సుభాష్ను నియమిస్తున్నట్లుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. యూరియాను కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ ఉంచరాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. తాజాగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని, రాజకీయ స్వార్థంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందన్నారు.
యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి ఎం రాజేందర్ సూచించారు. రాజీ పడదగిన కేసుల్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసుల్లో కక్షదారులు రాజీ పడాలని సూచించారు. రాజీ మార్గమే రాజమార్గమని, చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని సూచించారు. న్యాయశాఖ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 11వ తారీఖు రోజున జిల్లా వ్యాప్తంగా మేము లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సివిల్ కేసులు కానివ్వండి, క్రిమినల్ కేసులు కానివ్వండి, రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలా రాజీ చేసుకుంటే మనకు సివిల్ కేసుల్లో ఏదైతే కోర్టు ఫీజు కట్టామో అది రిటర్న్ చేసుకోవడానికి వీలవుతుంది. క్రిమినల్ కేసుల్లో మనం రాజీ చేసుకుంటే టైం ఒకటి, తర్వాత మనీ కూడా ఆదా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని 13వ తారీఖున మీ ఏ కేసులు పెండింగ్ ఉన్నాయో ఆ కోర్టుకు వెళ్ళేసి రాజీ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి వేదికగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సాంకేతిక ఆవిష్కరణల ద్వారా స్థిరమైన వ్యర్థాల నిర్వహణ అనే అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది. తొలి రోజు సదస్సుకు హాజరైన పలువురు మాట్లాడుతూ వ్యర్థాల పునర్వినియోగం వల్ల ఉత్పత్తి ఇబ్బందులను నిపుణులు సూచించారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ వ్యర్థాలను పునరుత్పత్తి చేయడానికి సంబంధించి మరిన్ని అవగాహన సదస్సులు అవసరమన్నారు. దీనివల్ల పనికిరాందంటూ ఏదీ ఉండదన్నారు. పర్యావరణ అనుమతుల కమిటీ మాజీ చైర్మన్ పీజీ శాస్త్రి మాట్లాడుతూ ప్రకృతిలో పనికిరాందంటూ ఏదీ ఉండదన్నారు. ప్రతి వస్తువు పునర్వినియోగానికి అవసరమైందేనని తెలిపారు. వాటిని సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ సంచాలకులు రామేశ్వరరావు మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణపై కాలేజ్లో 2 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుందన్నారు. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు పాల్గొంటున్నారని వారు తెలిపారు. రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ నుంచి కూడా రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటామన్నమాట. దానివల్ల మనకి ఎకానమీ కూడా పెరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన వరల్డ్ సినేరియాలోని ఈ టారిఫ్స్ సినేరియాలో ఈ సర్క్యులర్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 రోజులు మనకి ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో 7 టెక్నికల్ సెషన్స్ ఉంటాయి. 7 టెక్నికల్ సెషన్స్లో దాంట్లో 4 ఇన్వైటెడ్ స్పీకర్లు, ఎమినెంట్ పీపుల్ ఉన్నారు. తర్వాత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో 4 అబ్రాడ్ గ్లోబల్ స్పీకర్స్ కూడా వాళ్ళు ఆన్లైన్లో ఉంటారు. తర్వాత ఏమో 19 మంది ప్రజెంటేషన్స్ ఉన్నాయి. సాలిడ్ వేస్ట్ కానీ, వాటర్ వేస్ట్ కానీ, ఏదైనా వేస్ట్ కాదు. నేచర్లోని వేస్ట్ అనేదే లేదు. నేచర్కి వేస్ట్ తెలియదు. నేచర్ వేస్ట్ని కూడా న్యూట్రియంట్స్గా కన్వర్ట్ చేస్తుంది. అందువలన లీనియర్ ఎకానమీ ప్రస్తుతం మనం ఫాలో అవుతున్నది వదిలేసి గుడ్ బై చెప్పి దానికి సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చి కంప్లీట్గా సస్టైనబుల్గా ఒక సిస్టమ్ ఉండాలి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ని మనం ఏ విధంగా ఉపయోగించుకో, సాలిడ్ వేస్ట్ కానివ్వండి, ఈ వేస్ట్ కానివ్వండి, ఈవెన్ వేస్ట్ వాటర్ కూడా, అంటే వేస్ట్ అనకుండా ఆ వేస్ట్ కూడా మనము రీసైకిల్ చేసి ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దాని మీదే మెయిన్ కాన్ఫరెన్స్. మాకు చాలా మంచి పేపర్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ ఈ ప్రజెంటేషన్స్ ఇస్తారు. దానివల్ల మేము డెఫినెట్గా వాటి ఇన్పుట్స్ అన్ని తీసుకొని మళ్ళీ గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏటూరు నాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 7 శాఖలకు చెందిన అధికారులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లోని సమస్యలు, పరిష్కారాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆది కర్మయోగి అభియాన్ జిల్లా మాస్టర్ ట్రైనర్ ఏటూరు నాగారం సిడిపిఓ ప్రేమలత మాట్లాడుతూ ములుగు జిల్లాలో 3 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి శిక్షణ ఇస్తున్నామని, దేశంలోని 1,00,000 గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 లక్షల మంది ఆది కర్మయోగులను తయారు చేసే దిశగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
మాస్టర్ ట్రైనర్ కె చెంచయ్య మాట్లాడుతూ ఆది కర్మయోగి కార్యక్రమం ద్వారా వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా దేశవ్యాప్తంగా గిరిజనుల్లో గుణాత్మకమైన మార్పును తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1,00,000 గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయుటలో భాగంగా మనము 20 లక్షల యూత్ అండ్ అదర్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ అందరినీ కూడా మనము ఒక ఆది కర్మయోగి దాంట్లో భాగంగా ఆది సహయోగులుగా మనం వారిని తయారు చేస్తాం. సో ఈ ఆది సహయోగులు మేము ఆది కర్మయోగి డిపార్ట్మెంట్స్, వేరియస్ డిపార్ట్మెంట్ మెయిన్గా తీసుకుంటే 7 వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ మనం ఇందులో ట్రైనప్ అయ్యాము. వికలాంగులకు నూతన పెన్షన్లను మంజూరు చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పెన్షన్లు సకాలంలో విడుదల చేయాలని, నూతన పెన్షన్లను అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నూతన పెన్షన్లకు అవకాశం కల్పించకపోవడం హాస్యాస్పదమని తెలిపారు. ఎంఆర్పీఎస్ నాయకులు శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వృద్ధులు, వితంతువులు, ఆసరా పెన్షన్దారుల గురించి మాట్లాడేవారు కరువైపోయారని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 2,000 నుండి 4,000, 4,000 నుండి 6,000 వరకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ 20 నెలలు గడుస్తున్నా కూడా మాకు ఈ పెన్షన్ అందడం లేదు. ఈ పెన్షన్ అందకపోవడం వల్ల అనేకమైనటువంటి ఈ పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, వితంతులు, ఆసరా పెన్షన్దారులకు పెంచిస్తున్న పెన్షన్ పెంచివ్వకపోగా గత 6 ఏళ్లుగా కొత్త పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకని మాట్లాడే నాదుడు కూడా కరువాడు. కలెక్టరేట్ ముట్టడి అనంతరం కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తూ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి 2,000 పెన్షన్ 4,000, 4,000 పెన్షన్ 6,000 ఎందుకు ఇవ్వడం లేదు, కావున తప్పకుండా వెంటనే స్పందించి ప్రభుత్వం వీరికి పెన్షన్ పెంచి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్. రాష్ట్రంలోని విద్యా సంస్థలకు విద్యాశాఖ దసరా సెలవులను ప్రకటించింది. పాఠశాలలకు ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 13 రోజుల పాటు సెలవు ప్రకటించగా, జూనియర్ కాలేజీలకు 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ను మరోసారి ప్రపంచ వ్యాపారం, జ్ఞాన కేంద్రంగా మార్చాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పౌరులకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రమోషన్ కౌన్సిల్ ప్లాటినం జూబ్లీ వేడుకలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత స్వావలంబన చెందాలని, ఎగుమతులలో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ కాలంలో ఆత్మనిర్భర్ భారత్కు వేసిన పునాదులు నిరంతరం బలోపేతం అవుతున్నాయని అన్నారు. గత 10 ఏళ్లలో దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు $115 బిలియన్ దాటాయని అన్నారు. కాగా ప్రాథమిక వ్యాపార సవాళ్లను అవకాశాలుగా మార్చడానికి అందుబాటులో ఉన్న వనరులు, ఆవిష్కరణలను ఉపయోగించుకోవాలని తెలిపారు. నేపాల్లో సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడంతో వెల్లువెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో 14 మంది మృతి చెందగా కనీసం 100 మంది గాయపడ్డారు. ఈ నెల 4వ తేదీ నుంచి నేపాల్ వ్యాప్తంగా సోషల్ మీడియాపై ఆ దేశ ప్రభుత్వం నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్తో చేపట్టిన ఆందోళనలకు నేపాల్లోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో కాఠ్మండు లోయలోని మైథిఘర్ మండల వద్దకు చేరారు. ఆ తర్వాత బనేశ్వర్లోని నేపాల్ జాతీయ అసెంబ్లీ భవనం వైపు ర్యాలీ నిర్వహించారు. మొదట్లో శాంతియుతంగా సాగిన ప్రదర్శన ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులు ఫెడరల్ పార్లమెంట్ ఆవరణలోకి చొరబడి పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీస్ బలగాలు టీఆర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన అనంతరం కాఠ్మండులోని బనేశ్వర్ ప్రాంతంలో కర్ఫ్యూను విధించారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం.
రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉదయం 10 గంటల నుంచి పోలింగ్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం. బీహార్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఆధార్ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలంటూ ఈసీకి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన కొనసాగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో గోదావరి తాగునీటి పథకాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రాజధానిలో తాగునీటి సమస్యతో పాటు నల్గొండ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని వెల్లడి. 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులతో బీజేపీ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు. 7 మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్రావు. గ్రూప్ 1 పిటిషన్లపై రేపు తీర్పు వెలువరించనున్న హైకోర్టు. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం. దసరా సెలవులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 21 నుంచి పాఠశాలలకు, 28 నుంచి కాలేజీలకు సెలవులిస్తూ ఉత్తర్వులు జారీ. సోషల్ మీడియాపై నిషేధంతో నేపాల్లో ఆందోళన. నిషేధాన్ని ఎత్తివేయాలంటూ లక్షలాది మంది యువత నిరసన. పోలీసుల కాల్పుల్లో 14 మంది మృతి, 100 మందికి గాయాలు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.